Little Star Swanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 8కి వెల్కమ్. రామాయణం 8. అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగా నదిని సమీపించారు. అందరూ గంగని చూడగానే ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చొని మిగిలిన హవిషుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. కుశనాభుడికి 9 కుమార్తెలు ఉన్నారు, కానీ కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు. ఆ యాగం జరుగుతుండగా కుశనాభుడి తండ్రైన కుశ మహారాజు అక్కడికి వచ్చి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది గాది అనేవాడు. నీకు కొడుకుగా జన్మించి మన వంశ పేరు నిలబెడతాడు అన్నాడు. నేను ఆ గాది యొక్క కుమారుడిని రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. నేను ఆ గాది యొక్క కుమారుడిని రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. సపితామమ కృత్యం గాదిం పరం ధార్మికం కుశవంశవ ప్రసూతో ఆస్మి కౌశికో రఘునందన. అప్పుడు విశ్వామిత్రుడు, నేను కుశవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు భూచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద మా అక్కకి దగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చేయడానికి వచ్చాను. నీ తేజస్సు చేత రక్షించబడ్డాను అని రాముడితో చెప్పాడు. అక్కడే ఉన్న ఋషులు అప్పుడు విశేషణ భవాన్ ఏవం విశ్వామిత్ర మహాస్య కౌశికీ సారితం శ్రేష్ఠ కుల ఉద్యోగరీతవః. నీ వంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది. మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనమయ్యింది అని అన్నారు. అప్పుడు రాముడు గంగకి త్రిపదగా అన్న నామం ఎలా వచ్చిందో చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో హిమవంతుడనే పర్వతరాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవహించగలిగే గుణములున్న గంగని స్వర్గం లోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడగగా, దేవకార్యం గనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవానదిగా గంగ స్వర్గంలో ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అడ్డాంగి అయి
హైమావతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది. 3 లోకములలో ప్రవహించినది గనుక గంగని త్రిపదగా అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు చెప్పాడు. మీరు విషయాలన్నీ మనసుకి హత్తుకునేటట్టు చెప్పగలిగారు. కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుషుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది. పార్వతీదేవి శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి, అసమాన్యమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఆ దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు బయటికి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామి, మీరు పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరముల నుంచి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవరము దానిని తట్టుకోలేము. కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు. వాళ్ళు చెప్పిన దానికి శంకరుడు సరే అన్నాడు. కానీ ఇప్పటికే రేతస్థానం నుంచి నా తేజస్సు కదిలింది. ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు? దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు, యత్తేజం క్షుభితం హిం దరాయుషతి, మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటికి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున ఆ పత్యం శేషు దశేషును ఉత్పదయుత్తం అద్య ప్రభూతి శుకం అప్రజం సత్తు ప్రత్యాయ ఏవం ఉక్తసురాన్ సర్వాన్ సశాప పృథ్వీం ఆపి అవననే ఏకరూపత్వం బహు భార్య భవిష్యి నచ పుత్రకృతం ప్రీతం మతో క్రోధ కలుషీకృత ప్రాశ్చిత్వం సుధర్మే మం పుత్రం అనిచ్చతి. మీ దేవతలందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు. కాబట్టి మీకెవరికి మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది. కాబట్టి ఇక నుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది. ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు. వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుణ్ణి వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తన యందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు. శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చేయాలో తెలియక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి హిమవంతుడు మనోరమల కుమార్తెలైన గంగా పార్వతులకి తేడా లేదు. కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడు దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గర నుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు.
దేవతా కార్యము కనుక గంగ సరి అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చేయమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము, సీసము పుట్టాయి. ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్నీ పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారం పొదలుగా, శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశమైన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు, కృతికల పుత్రుడు అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము అన్నారు. దేవతలు సరే అన్నారు. దేవతలు సరే అన్నారు. తత్తం తు దేవతం సర్వం కార్తికేయ ఇది బ్రువం పుత్రం త్రైలోక్య వీర్యక్యతే భవిష్యతి నా సంహ. ఈ మాట విన్న కృతికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు. ఏకకాలంలో 6 కృత్రికలు స్తనమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అని పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటికి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్ని సంభవ అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్థలమైతే పుట్టినవాడు కనుక స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్థాన్ని వివరించాడు కనుక స్వామి మలై అన్నారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. గంగ అసలు భూమి మీదకి ఎందుకు వచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడు. ఆయనకి కేసిని, సుమతి అని 2 భార్యలు. సుమతి గరుత్మంతుడి సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన 2 పత్నులతో కలిసి హిమాలయాల్లో ఉన్న భృగు శ్రావణాన్ని చేరుకొని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగ శ్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న 2 భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు, రెండో భార్యకి 6000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేసిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగుగా ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు. పెద్ద భార్య అయిన కేసిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది. నాకు మహోస్తములు కలిగిన 6000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు. కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజుడైన అనేవాడు పుట్టాడు. రెండో భార్యకి ఒక సొరకాయ పుట్టింది. ఆ సొరకాయ కింద పడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేతి కుండల్లో పెట్టి పెంచారు. వాళ్ళందరినీ కలిపి సగరులు అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రోజు రాజ్యంలోని కొంతమంది పిల్లల్ని సరియు నదిలోకి తీసుకెళ్ళి నీళ్ళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణమయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి, ఏవం పాప సమాచారం సజ్జన ప్రతిబాధకం పౌరాణం అహితే యుక్తం పిత్ర నిర్వాసితం పూరత్
తప్పు చేసిన వాడు కొడుకైనా సరే అతని వల్ల ప్రజలకి కీడు జరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. అసమంజసుని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ సగర చక్రవర్తి అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళ్తున్న అంశుమతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడు ఆ సగరుడు తన 60,000 మంది కొడుకుల్ని పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండి అని చెప్పి పంపాడు. వజ్రాల్లాంటి తమ గోళ్లతో ఆ సగరుల భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా, సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చేయమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, మీరెవరూ కంగారు పడమాకండి, ఈ భూమంతా శ్రీ మహావిష్ణువుది కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు. ప్రస్తుతం ఆయన పాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు. కాపిలం రూపం నాస్తాయ దారదత్యం అనిశం దారం దస్య కోపాగ్న దగ్ధ భవిష్యతి కృపతజ్ఞ. ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడైపోయేసరికి వాళ్ళు సగరుడికి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు. నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళం దాకా తవ్వేయండి అని చెప్పి వాళ్ళని మళ్ళీ పంపాడు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి ఆ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశాగజం అనే ఏనుగు కనపడింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకు వెళ్ళగా వాళ్ళకి మహాపద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది. అలాగే పడమర దిక్కున సోమనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రం అనే ఏనుగు ప్రదక్షిణ చేశారు. 4 దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు. ఈసారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలో సనాతుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు. ఆయన పక్కనే యాగస్వం కూడా ఉంది కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగు తీశారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక కారం చేసేసరికి 60 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు. ఎంతకాలమైనా సగరులు రాకపోయేసరికి ఆ సగరుడు అంశమంతుణ్ణి పిలిచి వెతకమన్నాడు. అంశమంతుడు తన పినతండ్రుల తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జరగలేదు కనుక నీళ్లు తీసుకొద్దామని బయలుదేరగా ఆ సగరుల మేనమామ అయిన గరుత్నందుడు ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా ఈ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు. వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణం ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. సరే అని ఆ యాగస్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశారు. తన కుమారుడు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధపడ్డాడు. తర్వాత ఆయన ఒక 30,000 సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు. ఆయన తర్వాత అంశమంతుడు రాజుడయ్యాడు. ఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అలా తపస్సులోని శరీరం వదిలేశాడు. ఆయన తర్వాత వచ్చిన దిలీపుడు 30 సంవత్సరాలు రాజ్యం చేశాడు. కానీ గంగని తీసుకురాలేకపోయాడు. దిలీపుడి తర్వాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పచెప్పి గోకర్ణ క్షేత్రంలో
1000 సంవత్సరాల తపస్సు చేయగా ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు. అప్పుడు భగీరథుడు, నాకు కుమారులు లేరు కాబట్టి మా వంశం ఆగకుండా ఉండటానికి నాకు కుమారులు కలిగేలా వరం ఇవ్వు అన్నాడు. అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ మొదటి కోరికను నేను తీరుస్తాను, కానీ గంగని భూమి మీదకి వదిలితే దాన్ని పట్టగలిగేవాడు ఎవడూ లేడు, కేవలం శివుడు తప్ప. కావున నువ్వు శివుని గురించి తపస్సు చేయి, ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను అని అన్నాడు. ఇది అండి రామాయణం 8వ భాగం. నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మా ఛానల్లో ఫన్నీ స్టోరీస్, బెడ్ టైమ్ స్టోరీస్, నవలలు కూడా ఉంటాయి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. న్యూ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. Little Star Swanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos. Go some thanks for your support.